ఫంగల్ తుఫాన్ తీరం దాటింది. పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటింది. క్రమంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు 6 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఫంగల్ తుఫాన్ తీరం దాటింది. పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటింది. క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు 6 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, మరి ఫెంగల్ తుఫాన్ తీరం దాటినట్టుగా తెలుస్తుంది. పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటింది. క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ కూడా తెలిపినట్టుగా తెలుస్తోంది. మరి దీని ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా లోతట్టు ప్రాంతాలకు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్? అమూల్య, మొత్తానికైతే ఫెంగల్ తుఫాను గత రాత్రి తీరాన్ని దాటింది. నిన్న సాయంత్రం 6:30 గంటల నుంచి ఈ తీరాన్ని దాటే ప్రక్రియ మొదలైంది. సుమారుగా 5:30 గంటల సమయం పట్టింది. ఈ సమయం ఎక్కువ కావటంతో పరిసర ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా చెన్నైతో పాటుగా తమిళనాడులోని 10 జిల్లాలు ఈ తుఫాను దాటికి అతలాకుతలమయ్యాయి. ప్రస్తుతం తీరం దాటిన ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది మరి కాసేపట్లో వాయుగుండంగాను, ఆ తర్వాత అల్పపీడనంగాను బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి దీని ప్రభావంతో మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో సుమారుగా 200 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. మరోవైపు దక్షిణ కోస్తాల పైన కూడా దీని ప్రభావం ఈ మధ్యాహ్నం వరకు కూడా ఉంటుందని, ముఖ్యంగా తీరం వెంబడి బలమైన ఈదురుగాలుల తీవ్రత ఉంటుందని, గంటకు 45 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ సూచిస్తుంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో దీని ప్రభావంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు కానీ సాయంత్రం వరకు కానీ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో దీని ప్రభావం తీవ్రత కానీ నెల్లూరు కానీ దక్షిణ కోస్తా పైన కానీ ఉండకపోవచ్చునని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ భారీ వర్షాల కారణంగా రైతులైతే కొంత ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలు రావడంతో తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండటంతో సహాయక చర్యలపైన అయితే దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఈ సాయంత్రానికి పూర్తిగా బలహీనపడుతుందని, అప్పటి వరకు కూడా దక్షిణ కోస్తా రాయలసీమల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్. ఇక తెలంగాణలో